నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుపై అసత్య ఆరోపణలు మానుకోకపోతే మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుకు తగిన బుద్ధి చెప్తాం. మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీల కాంగ్రెస్ నాయకులు హెచ్చరిక. హెల్మెట్ ధారణతోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యం. రోడ్డు మరణాల నివారణకు మంచిర్యాల పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ ఆవశ్యకతపై బైక్ ర్యాలీ. మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘ గౌరవ అధ్యక్షునికి సంఘానికి కార్మికుల రాజీనామా. ఎమ్మెల్యేకు అనుకూలంగా ఏర్పడనున్న మరో కార్మిక సంఘం. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఎన్నికల్లో ఓడిపోవడంతో మతిభ్రమించి కాంగ్రెస్పై ఆరోపణలు చేస్తున్నారని మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్లు రావుల ఉప్పలయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, వేణులు మాజీ ఎమ్మెల్యేపై ధ్వజమెత్తారు. మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నస్పూర్ మరియు మంచిర్యాల మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్లు రావుల ఉప్పలయ్య, వేణులు మాట్లాడారు. 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న మంచిర్యాలను అభివృద్ధి చేయలేని నడిపెల్లి దివాకర్ రావు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుపై విమర్శలు చేయడం శోచనీయమని అన్నారు. ఎన్నికల ముందు ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం వల్లే ప్రజలు చిత్తుగా ఓడించి ప్రేమ్సాగర్ రావుకు ఎమ్మెల్యేగా పట్టం కట్టారని తెలిపారు. ప్రేమ్సాగర్ రావు ఒక విజన్గా ఉన్న నాయకుడని, ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నారని అన్నారు. ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు మానుకోకపోతే ఆయన హయాంలో చేసిన అవినీతి అక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి తగిన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే తీసుకున్న ఆలోచన నిర్ణయాలతో మాతా శిశు కేంద్రం, ఐబీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన నిర్మాణం, వాటితో ప్రజాధనం దుర్వినియోగం అయిందని అన్నారు. నస్పూర్ మున్సిపల్లో జరిగిన అవినీతి అక్రమాలను తవ్వి తీసి నడిపెల్లి దివాకర్ రావు మరియు తనయుడు విజిత్ రావు ఇతర నేతల వాటాల లెక్క తీస్తామని హెచ్చరించారు. పట్టణ నియోజకవర్గ అభివృద్ధి పట్ల ప్రజలకు ప్రేమ్సాగర్ రావుపై విశ్వాసం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము మాజీ ఎమ్మెల్యే గారైన దివాకర్ రావు గారు నిరాశ నిస్పృహకు లోనై గతంలో అనుభవించిన అధికారం పోయిన తర్వాత చెల్లని రూపాయిలాగా మారిపోయి ఇవాళ తనేదో గొప్ప గొప్ప పనులు చేసిన, మంచిర్యాలకు ఏదో ఉద్ధరించిన అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. దివాకర్ రావు గారు, మీరు మాట్లాడే ముందు కొంచెం ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్గా 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఈ నియోజకవర్గానికి ఏం చేయలేను అనే ధోరణిలో మీరు మాట్లాడాలి. అంతేగాని చేయని పనులు చేసిందని చెప్పి అవాకులు చెవాకులు ఇలాంటి సొల్లు కబుర్లు చెప్తే ప్రజలు ఇలా నమ్మడానికి వీల్లేదు, నమ్మడం లేదు. ఎందుకంటే నువ్వు చెప్పిన మాటలు విని ఇవన్నీ అబద్ధాలని తెలుసుకునే మరి గత ఎన్నికల్లో నీకు ప్రజలందరూ బుద్ధి చెప్పడం జరిగింది. మరి మా నాయకుడిని 60,000-70,000 వేల మెజార్టీతో ప్రజలు గెలిపించాలంటే నువ్వు థర్డ్ పొజిషన్ పోయినావంటే నీ పరిస్థితి ఏంది, నువ్వు ఏం అభివృద్ధి చేసినావు అనేది ప్రజలు గుర్తించి అలాంటి ట్రీట్మెంట్ నీకు ఇచ్చినారు. ఇప్పటికైనా ప్రజల గురించి మంచిగా మాట్లాడడం నేర్చుకోండి. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గెలిచిలని అన్నారు. అంటే ప్రజలు ఏదో మభ్యపడి ఏదో ఆశకు లోనై మీకు మాకు ఓటేసిల్లని మీరు చెప్పడము ప్రజల్ని వాళ్ళని మీరు ఇన్సల్ట్ చేసిన కింది లెక్క. ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా మంచి చెడ్డలు ఆలోచించి ఏ నాయకుడైతే బాగుంటుంది, ఏ నాయకుడైతే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, దానివల్ల మనకు ప్రయోజనం జరుగుతుందని బాగా ఆలోచించి విజ్ఞులైన ప్రజలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారే తప్ప ఇలాంటి ప్రలోభాలకు లొంగలేదు. మీరు ప్రలోభాలకు లొంగిలని వాళ్ళని అనడం అంటే వాళ్ళని ఇన్సల్ట్ చేసిన కింద. ముందుగా మీరు ఆ ప్రజలందరికీ, మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరికీ మీరు క్షమాపణ చెప్పాలని నా మొదటి డిమాండ్. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు, రైతులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఏదైతే మొన్న మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు ఈరోజు జరుగుతున్నాయి అని చెప్పడం జరిగింది. కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి. 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే నువ్వు 50 సంవత్సరాలు ఈ నియోజకవర్గం వెనుకబడిపోయింది. నువ్వు 4 సార్లు ఎమ్మెల్యే ఉండడం వల్ల ఈరోజు 50 సంవత్సరాల వెనుకబడడం జరిగింది. ఈరోజు ప్రజలు నిన్ను చీకొట్టి చీదరించుకుంటే అందుకే నీకు వచ్చిన ఓట్లేన్ని, మీకు టీఆర్ఎస్ పార్టీకి పడ్డ ఓట్లేన్ని అధికార పార్టీ నుంచి పోటీ చేసినావు. నువ్వు 4వసారి ఎమ్మెల్యే, నువ్వు నీ స్థానం ఎంత నువ్వు ఒకసారి ఆలోచించాలి. దండేపల్లి నుంచి మొదలు పెడితే లక్షపేట కానీ, మంచిర్యాల కానీ, నస్పూర్ కానీ ఎక్కడ ఏ బూత్లో కూడా నీకు లీడ్ రాలేదు. ఏ బూత్లో కూడా నిన్ను ప్రజలు ఆదరించలేదు. ఎక్కడ కూడా నీకు లీడ్ రాలేదు. కొన్ని బూతులలో అయితే నీకు టీఆర్ఎస్ పార్టీకి ఎజెంట్లే లేని కరువైన పరిస్థితి ఏర్పడింది. అంటే నీ అభివృద్ధి ఏందో, నువ్వు ఏమాత్రం డెవలప్మెంట్ చేసినా ఒకసారి ఆలోచించాలి.
అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లు ఉంటే సన్నట్టు అధికారంలో నువ్వు 3 సార్లు ఉన్నావు, అయినా చిత్తశుద్ధి లేదు నీకు, ప్రజల పట్ల ఏమాత్రం మమకారం లేదు, సొంత ఎజెండా తప్ప ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన చిత్తశుద్ధి నీకు ఏ రోజు కూడా లేదు. నీ కొడుకు రిమోట్ కంట్రోల్ లాగా ఉంటే నువ్వు నీ కొడుకు చెప్పిందే చేసినావు తప్ప నువ్వు ఏం చేయలేదు. నువ్వు రైతుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఎందుకంటే నీ హయాంలో రైతులు పండించిన పంటకు క్వింటాలకు 10 నుంచి 12 క్వింటాల తరుగు తీసుకుంటే అక్కడ ఉన్న దళారులు అయితేనేమి రైస్ మిల్లర్లు అయితేనేమి దోసుకుంటే నువ్వు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా దళారులకు రైస్ మిల్లర్లకు సపోర్ట్ చేసినావు. అలాంటి నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావా? తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పెద్దలు గౌరవనీయులు ప్రేమరావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మన మంచిర్యాల నియోజకవర్గంలో రైతన్నలు ఇబ్బంది పడుతున్నారని గ్రహించి సంబంధిత అధికారులను పిలిచి రైస్ మిల్లర్లను పిలిచి ఈరోజు రైతు దగ్గర ఎలాంటి తరుగు తీసుకోవద్దని చెప్పి మంచిర్యాల నియోజకవర్గం మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఆ రోజు అమలు చేయడం జరిగింది. ఈరోజు రైతు దగ్గర ఎవరు కూడా ఎక్కడ తరుగు లేకుండా తీసుకోవడం జరుగుతుంది. క్వింటాలకు 10 నుంచి 12 క్వింటాలు దోచుకొని దానిలో నీ భాగస్వామ్యం ఉండే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాలలో జరిగిన తర్వాత మిగతా నియోజకవర్గాలు దాన్ని అమలు చేయడం జరుగుతుంది. నువ్వు రైతుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఎందుకంటే కళ్ళ మీద పోసిన వడ్లు నెలల కొద్దీ రైతులు ఎదురు చూసినారు, ఎప్పుడు కొంటారా ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసిన సందర్భాలున్నాయి. లారీలు లేక హమాలీలు రాక చాలా ఇబ్బంది పడరు. లారీల కోసమే రైతులు లారీల కోసం దగ్గరుండి వాళ్ళు తీసుకొచ్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఏ రాజు కూడా నువ్వు అధికారులను అప్రమత్తం చేయలే, రైతుల గురించి పట్టించుకోలే. ఇంకొక విషయం నువ్వు చెప్తున్నావు, గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ అనేది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఆ రోజు దాన్ని శంకుస్థాపన చెప్పి ఆ రోజు ప్రారంభించడం జరిగింది. దానిలో నువ్వు చేసింది ఏం లేదు. మొన్న నువ్వు చెప్తున్నావు 9 సంవత్సరాల నుంచి రైతులకు ఏ రోజు కూడా నీళ్లు రాలేదు. ఎప్పుడైనా నీళ్ళు ఇడిస్తే ఆ పైప్ లైన్ పలిగిపోయే పరిస్థితి, దానికి సంబంధించిన మెయింటెనెన్స్ కానీ సరిగా చేయలేక ఇబ్బంది పడితే రైతులు పొలాలు మొత్తం మునిగిపోయి ఇసుక దిబ్బలు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సందర్భంలో పెద్దలు ప్రేమసాగరరావు గారు, సురేఖమ్మ గారు అక్కడ ఆ నియోజకవర్గంలో ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో ఆ రైతుల పరండి సొంత డబ్బులతోటి వాళ్ళకు కూడా పరిహారం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఆ రైతులకు ఎలాంటి పరిహారం ఇప్పలేదు, ఇలాంటివి చేయలేదు. నేను ఎంఎస్ పైపులు తెప్పించానని చెప్తున్నావు. ఎంఎస్ పైప్ ఎందుకంటే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడంతో పాటు అభివృద్ధి గురించి మాట్లాడడం అంటే అభివృద్ధి అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి అయినా అభివృద్ధి అనే పదానికి ఆమడ దూరంలో ఉండే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి అభివృద్ధి గురించి మాట్లాడడం చాలా సిగ్గుమాలిన చర్యగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము భావిస్తున్నాం. ఎందుకు అంటే అసలు ఆయన ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలల సమయం అవుతుంది. ప్రేమసాగరరావు గారు పెద్ద మెజార్టీతో ఎమ్మెల్యే అయిండు. అయినా నెక్స్ట్ డే నుండే అతను ప్రజా సమస్యల గురించి తెలుసుకుంటూ ఎన్నో రివ్యూ సమావేశాలు ఏర్పాటు చేసి అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ అధికారులను పిలిచి కంపల్సరీ అలసత్వాన్ని మీరు ప్రదర్శించొద్దు, కంపల్సరీ ప్రజల కోసం మీరు పనిచేయాలని చెప్పి వాళ్ళకు కొంచెం గట్టిగానే చెప్పి ఎటువంటి సమస్య రావద్దని చెప్పి ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తీరుస్తాడు. అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి? ప్రెస్ మీట్ పెట్టి ప్రేమసాగరరావు గారు మీరు మంచి పనులు చేస్తున్నారు అని చెప్పి మీరు అప్రిషియేట్ చేయాలి. కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి అంటే మీరు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలంటే కేవలం నేను ఇంకా బతికే ఉన్నా అని నీ ఉనికిని చాటుకోవడానికే నువ్వు ప్రెస్ మీట్ పెట్టినట్టు ఉన్నది తప్ప నువ్వు చేసిన అభివృద్ధి కానీ ఏం కాలేదు అని మంచిర్యాల ప్రజలకు తెలుసా ఉన్న ఎలక్షన్లనే చెప్పడం జరిగింది. ఇక ఇంకొక విషయానికి వస్తే మీరు ఐలాండ్స్ అన్నారు. ఐలాండ్స్ గురించి అయ్యా కొడుకులు అంటే ఒక 4-5 నెలలు కసరత్తు చేసి మొత్తం అన్ని మున్సిపాలిటీలు తిరిగి దీన్ని ఐలాండ్స్ నిర్మించినాము, ఆడపోయి సెల్ఫీలు దిగుతాను. ఐలాండ్ నిర్మించడం అభివృద్ధి కాదు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. సరే మన ఉప్పలయ్య సారు తిరుపతి అని అన్నట్టు ఇప్పుడు ఐలాండ్స్ నిర్మించడం నీ జాతీయ రహదారి వెడల్పు ఎంతున్నది, నీ ఐలాండ్ విడితెంతున్నది అని చూసుకొని నువ్వు ఐలాండ్లో నిర్మించాలి. అసలు వాస్తవానికి నువ్వు ఓడిపోవడంలో అనేక కారణాలు ఉన్నాయి. దానిలో ప్రధాన కారణం కూడా ఐలాండ్లు నిర్మించుడే. ఎందుకంటే దానివల్ల చాలామంది ప్రమాదాలకు గురై చనిపోవడం జరిగింది. ఆ పాపం నీకు దాకింది. నువ్వు అందుకే థర్డ్ ప్లేస్కు పోయిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంకొక విషయం, ఇది మిషన్ భగీరథ వాటరు మేము 70 కోట్ల దాంట్లో వర్క్ చేయించినామన్నారు. ఒక్కసారి మీకు దమ్ముంటే నీకు మీ బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసురుతున్నా, రేపు నస్పూర్ మండల్ 19వ వార్డు శ్రీరామ్ నగర్ నుంచి రెడ్డి కాలనీ వరకు మీరు ఒకసారి మిషన్ భగీరథ పనులను పరిశీలించు. రేపు నేను అక్కడ ఉంటా, మీరు రాలి. ఎందుకు అంటే పైప్ లైన్ వేసిండ్లు, పైప్ లైన్ బొందబెట్టిండ్లు, ఆ బ్లూ పైప్ లైన్ పైకి వేసిండ్లు, కానీ కనెక్షన్ ఇచ్చుడు మర్చిపోయిండ్లు. మెయిన్ లైన్ కనెక్షన్ లేదు, నిరుపయోగంగా ఉన్నాయి. 4 ఏళ్ళ నుంచి అవి నిరుపయోగంగానే ఉన్నాయి. వాటిని వాడలే. చాలామంది ఎందుకు వేస్ట్ అని చెప్పి కోసేసిండు. మిషన్ భగీరథ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు రోడ్డును తవ్విండ్లు, మళ్ళీ మరమ్మతులు చేయించడం మీరు
మర్చిపోయారు. కనీసం అధికారులను పిలిచి రివ్యూ పెట్టే పరిస్థితి మీ దగ్గర లేదు. ఎందుకు లేదు అంటే మీరు కమిషన్లకు అలవాటు పడ్డారు. మీకు కమిషన్లు ఇచ్చింది కాబట్టి వాళ్ళు పనిచేయలే. ఓన్లీ నాకు 19వ వార్డే కాదు, 18, 21 సంగమల్లేపాలె ఎక్కడ చూసినా సమస్యలు ఉన్నాయి. ప్రేమ్ సార్ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో మీరు చూడండి, అందరూ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు పైప్ లైన్లు అందించాలని దేవుని లెక్క ప్రేమ్ సార్ గారిని మొక్కడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అండర్ బ్రిడ్జ్ గురించి మాట్లాడిండు. ఇక నువ్వు ఓడిపోవడానికి ప్రధాన కారణం కూడా అండర్ బ్రిడ్జే. ఎందుకంటే తెలంగాణలో అనేక అండర్ బ్రిడ్జ్లు ఉన్నాయి, కానీ అండర్ బ్రిడ్జ్ ముంగట ఒక గేట్ ఉన్న అండర్ బ్రిడ్జ్ మాత్రం మన మంచిర్యాల అండర్ బ్రిడ్జే. వర్షాకాలం వస్తే గేట్ వేస్తారు. అంటే దీని అర్థం ఏంటిది? వర్షాకాలం వస్తే అండర్ బ్రిడ్జ్ అనేది చాలా సందర్భాల్లో 37వ జాతీయ రోడ్డు భద్రతా మాస ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మంచిర్యాల జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి కిష్టయ్య ఆధ్వర్యంలో నర్సింగ్ కళాశాల నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మంచిర్యాల కిష్టయ్య మాట్లాడుతూ హెల్మెట్ ధరిస్తే వాహనదారుల ప్రాణాలే కాకుండా వారి మీద ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యుల కోసమైనా అన్ని జాగ్రత్తలు తీసుకొని వాహనాలు నడపాలని కోరారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు నిర్వహించే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తూ నినాదాలతో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ సిబ్బందితో పాటు అధికారులు, యువత బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా హెల్మెట్ యొక్క ముఖ్యత్వం గమనించి విధిగా హెల్మెట్ ధరించి వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవాలి. మరి వారి మీద ఆధారపడ్డ కుటుంబాలను కూడా మరి ఆలోచించి డ్రైవ్ చేయాలని రోడ్ల మీద ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా మంచిర్యాల జిల్లా మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక యూనియన్లోని కొంతమంది కార్మికులు సుధమల్ల హరికృష్ణ నాయకత్వంలోని కాంట్రాక్టు కార్మిక సంఘానికి రాజీనామా సమర్పిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. రాజీనామా చేసిన కార్మికులు మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం యూనియన్ గౌరవ అధ్యక్షులుగా ఉన్న సుధమల్ల హరికృష్ణ పనితీరుపై అసంతృప్తితో యూనియన్కు రాజీనామా చేసి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నాయకత్వంలో ప్రత్యేక యూనియన్గా పనిచేస్తామని వారు తెలిపారు. నూతనంగా ఏర్పడే మా కార్మిక సంఘానికి ప్రస్తుత మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు మద్దతు ఇవ్వాలని కోరుతూ వారి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే మరియు కౌన్సిల్ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత మున్సిపల్ కార్మిక సంఘానికి రాజీనామా చేసిన కార్మికుల్లో మాడుగుల నవీన్, చిప్పకుర్తి నర్సయ్య, దాసరి సుమన్, కోకిల శ్రీనివాస్, బరిగెల నగేష్, కటికం అశోక్, మోకిన సత్తయ్య, మకిలి భూమేష్, ఉప్పులేటి శ్రీనివాస్, కోకిల సది, ఎం రఘుపతి, గోకర్ల రామచందర్ తదితరులు ఉన్నారు. గత 10 సంవత్సరాల నుండి మేము తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సుధమల్ల హరికృష్ణ గారి ఆధ్వర్యంలో యూనియన్లో కొనసాగం జరిగింది. అందులోనే అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు మరియు సెక్రటరీ మరి ఉన్న ఒక 25 మంది ఆ యూనియన్కు స్వస్తి చెప్పి ఈ రోజుల్లో మేము ఒక కొత్త యూనియన్ ఏర్పాటు చేసుకోబోతున్నాము. అందులో భాగంగానే మా సమస్యల పట్ల ఆ యూనియన్ నాయకత్వము వహించలేదు. ఒక గౌరవ అధ్యక్షునిగా ఉండి మాకు వెన్నుపోటు పొడుస్తూనే మా ఏ సమస్యలపైన స్పందించకపోవడం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ మేము ఒక ప్రత్యేక యూనియన్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీనికి గౌరవ కౌన్సిల్ వర్గము అందరూ కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ మరియు అందరూ కూడా సహకరించి మా సమస్యలపైన మరి స్థానిక ఎమ్మెల్యే మరి మా ప్రేమ్సాగర్ రావు సార్ గారి ఆధ్వర్యంలో మేము ఎప్పుడు మిన్నట్టుగా ఉంటామని ఆ యూనియన్ ఆ సార్కు మేము చేదోడు వాదోడుగా ఉంటూనే మా సమస్యలపైన మేము ఎప్పటికీ సార్కే మేము విన్నవించుకుంటామని మా సమస్యలపైన సారు కరుణించి ఈ సీఎం దృష్టికి తీసుకుపోయి మా కనీస వేతనాలు కానీ మా ఈ ఏవైతే ఉన్నాయో రావాల్సిన ప్రతి హక్కును తీర్చే విధంగా సార్ సహకరిస్తారని తెలియజేసుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం. గత 10 సంవత్సరాల నుంచి మంచిర్యాల మున్సిపాలిటీ కాంట్రాక్ట్ వర్కర్స్లో యూనియన్ ఆధ్వర్యంలో గత హరికృష్ణ ఆధ్వర్యంలో పనిచేసినాం. అనివార్య కారణాల వల్ల మాకు నచ్చక అందరం రాజీనామా చేస్తున్నాం. మంచిర్యాల ట్రాఫిక్ సిఐ నరేష్ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులు జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారులపై హెల్మెట్ వాడకంపై భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, మంచిర్యాల ట్రాఫిక్ సిఐ నరేష్ మాట్లాడుతూ హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలని, ఎవరైనా హెల్మెట్ ధరించక వాహనం నడిపితే పలు సెక్షన్లు చెప్పినట్లుగా భారీ జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని, వాహనదారుడు హెల్మెట్ లేకుండా పదే పదే డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే శాశ్వతంగా లైసెన్స్ను కూడా రద్దు చేస్తామని తెలిపారు. హెల్మెట్ లేని కారణంగా రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది ముఖ్యంగా తలకు తీవ్ర గాయాలై మృతి చెందిన సంఘటనలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదని, ఇస్తే పేరెంట్స్ పైనే కేసులు పెడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ సుధీర్ రామ్నాథ్ కేకన్, రామగుండం ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, ట్రాఫిక్ ఎస్ఐలు, కానిస్టేబుల్స్, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అవేర్నెస్ మాసోత్సవాల భాగంగా
గౌరవ డీజీపీ సారు, మా సిపి మేడం, మా డీసీపీ సార్ ఆదేశానుసారం ఈరోజు నగరంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకొని, టూ వీలర్ నడిపే వాహనదారులందరూ హెల్మెట్ పెట్టుకొని తప్పకుండా టూ వీలర్ మీద ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా ఈరోజు మంచిర్యాల ట్రాఫిక్ పోలీసు వారు హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా డీసీపీ మంచిర్యాల సార్ మరియు ఏసీపీ ట్రాఫిక్ సార్ రావడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపవలసిందిగా ట్రాఫిక్ పోలీస్ తరఫున మేము విన్నవించుకుంటున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా ప్రతి సంవత్సరం రోడ్ యాక్సిడెంట్లు జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా టూ వీలర్పై వాహనాలు అతివేగంగా నడిపి హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం వల్ల మ్యాక్సిమం యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళకి ఒక అవేర్నెస్ కోసం మేము ఒక హెల్మెట్ ర్యాలీ ఏర్పాటు. కాశీపేట మండలం ముత్యంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మోటివేషన్ చారిటబుల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి కళోత్సవాల్లో ప్రదర్శన ఇచ్చి ప్రతిభ చూపిన విద్యార్థులు బిందుప్రియ, నరేందర్తో పాటు వారిని ఆ స్థాయిలో ప్రోత్సహించి కష్టపడిన హెచ్ఎం వెంకటేశ్వర స్వామి, ఉపాధ్యాయులు బండ శాంకరి, పుష్పలతలను ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మోటివేషన్ చారిటబుల్ వెల్ఫేర్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రవీణ్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కళలలో కూడా నైపుణ్యం చిన్నప్పటి నుంచి అలవరుచుకోవాలన్నారు. చారిటీ డైరెక్టర్ ప్రకాష్ 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల భయం నుంచి ఉపశమనం కలిగించే విధంగా ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ఎవరైనా ఇబ్బంది అనిపిస్తే నేరుగా ఫోన్లో సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చారిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అర్చన, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర స్వామి, ఉపాధ్యాయులు పుష్పలత, శాంకరి, జ్యోతి, కృష్ణగోపాల్, మాధవిలత విద్యార్థులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎన్ఎస్యుఐ సీనియర్ నాయకులు పాతర్ల నాగరాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గాంధీ చౌక్ వద్ద మహాత్మా గాంధీజీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. అనంతరం గాంధీజీ దేశానికి చేసిన మేలులు స్మరించుకొని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాతర్ల నాగరాజు, చెన్నూరి రాజేష్, లింగంపల్లి మహేష్, గడ్డం సుమంత్, కడమంటి మహేష్, సుల్తాన్, కరీం, ముంతు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చెన్నూరు పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో చెన్నూరు గాంధీ చౌక్ నందు గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. దీనికి భారతదేశ చరిత్రలోనే ఒక కడు దినంగా మేము భావిస్తున్నాం. దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర వహించిన గాంధీ గారి యొక్క జయంతిని జరుపుకోవడం కొంత వర్ధంతిని జరుపుకోవడం కొంత బాధాకరమైన విషయమే. కానీ ఆయన చేసిన సేవలను, అతను చేసిన సేవలను ఆంగ్లేయులు మాత్రమే గుర్తించడానికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక నాయకుడు పర్సన్గా అర్ధనగ్నంగా ఉండి బ్రిటిష్ వాళ్ళని గడగలించిన చరిత్ర కూడా గాంధీ గారికే చెందుతుంది. ఆనాడు భారతదేశంలో ఉన్న సంఘటనలను చూసి ఆయన దక్షిణాఫ్రికాలో తన న్యాయ వ్యవస్థను కొనసాగిస్తున్న క్రమంలో భారతదేశానికి వచ్చిన ఘనత కూడా ఆయనదే. ఆయన వచ్చిన రోజునే మనము ప్రవాస భారతీయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అతను 1917 సంవత్సరం జనవరి 9 తారీఖున వచ్చి అప్పటి నుంచి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర వహించిన ఘనత కూడా గాంధీ గారికే ఉంటుంది. ఆయన అతి ముఖ్యమైన సంఘటన ఏంటంటే క్విట్ ఇండియా మూమెంట్, డూ ఆర్ డై అనే నినాదం తీసుకొచ్చి భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించడంలో అతి ముఖ్యమైన పాత్ర వహించిండు. ఆ డూ ఆర్ డై అనే ఆ నినాదమే ప్రజల్లో బలంగా నాటుకుపోయి ఆ రోజు స్వాతంత్ర్యం కోసం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుపై అసత్య ఆరోపణలు మానుకోకపోతే మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుకు తగిన బుద్ధి చెప్తాం. మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీల కాంగ్రెస్ నాయకులు హెచ్చరిక. హెల్మెట్ ధారణతోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యం. రోడ్డు మరణాల నివారణకు మంచిర్యాల పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ ఆవశ్యకతపై బైక్ ర్యాలీ. మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘ గౌరవ అధ్యక్షునికి సంఘానికి కార్మికుల రాజీనామా. ఎమ్మెల్యేకు అనుకూలంగా ఏర్పడనున్న మరో కార్మిక సంఘం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.